హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కట్ వర్క్ కటింగ్ ఎలా చేయాలో చూసాం కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. కట్ వర్క్ని లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని కట్ వర్క్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కట్ వర్క్ క్రాస్ వెళ్ళకుండా మనం పిన్స్ పెట్టుకుందామండి. ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కట్ వర్క్ని స్టిచ్ చేసుకుందాం. స్లోగా స్టిచ్ చేయాలండి. ఇక్కడ మూలల దగ్గర పాదాన్ని లేపుతూ స్టిచ్ చేయాలి. చూడండి ఎంత స్లోగా స్టిచ్ చేస్తున్నానో. ఇక్కడ మనం ఫీజింగ్ చివర్లో కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఫీజింగ్ పైన కుట్టు పడకుండా నీటుగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. టోటల్గా ఈ విధంగా కట్ వర్క్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కట్స్ ఇచ్చుకోవాలండి. కట్స్ ఇచ్చుకోవడం వల్ల కట్ వర్క్ అనేది ఈజీగా షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకున్న తర్వాత మూలల దగ్గర కట్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా కట్స్ ఇచ్చుకోవడం అయిపోయిన తర్వాత పిన్స్ తీసేసి దీన్ని రివర్స్ తిప్పుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇక్కడ మూలల దగ్గర నీడిల్ సహాయంతో క్లాత్ని బయటికి లాగాలండి. తర్వాత ఐరన్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఎంత నీట్గా కట్ వర్క్ వచ్చిందో.